హాయ్ అండి, వెల్కమ్ టు పిన్నింటీస్ వ్లాగ్స్. ఇప్పుడు వింటర్ సీజన్ వలన మనం ఆవకాయ అవి వేసవకాలంలో పెట్టుకుంటాం కదా, అవన్నీ అయిపోతాయి ఇంట్లో. ఇప్పుడు మనం వింటర్ సీజన్లో ఉన్నాం కాబట్టి కారం కారంగా పచ్చడి తినాలనిపిస్తుంది. కానీ మనం ఆవకాయ చేసుకునేవేవి దొరకవు ఇప్పుడు. కానీ ఆవకాయనే ఫిల్ఫిల్ చేస్తూ మనకు ఒక పచ్చడి తయారు చేసుకుందామండి. ఇప్పుడు ఇది చేసుకునే విధానం, ఉదయాన్నే ఒక కాలీఫ్లవర్ తీసుకుందాం, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని హాట్ వాటర్ పెట్టుకుందాం పక్కన. కొంచెం హాట్ వాటర్ మరిగిన తర్వాత కిందకి దించుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేద్దాం. ఒక మెత్తటి కాటన్ క్లాత్ తీసుకొని ఎమ్మటే తీసేసి ఆరబెట్టుకుందాం. ఇవి ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ మన ఇష్టం అండి. వాటర్ అందులోంచి లేకుండా ఆరిపోయేదాకా ఆరబెట్టుకుందాం. ఇదిగోండి ముక్కలు ఇలా అయినాయి కదా. డ్రై అయిన తర్వాత నేనైతే ఈ బౌల్ తీసుకున్నాను మెజర్మెంట్ కోసం. 5 బౌల్స్ ముక్కలు వచ్చినాయి నాకు. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక 150 గ్రామ్స్ ఆవపిండి, 150 గ్రామ్స్ కారం, ఒక 1/2 కిలో మంచి పప్పు నూనె. నూనె ఎంత క్వాలిటీగా ఉంటే మనకు పచ్చడి అంత ఫ్లేవరబుల్గా తెలుస్తుందండి. తర్వాత ఒక 150 గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చిటికడంత ఇంగువ, సాల్ట్ తగినంత. ఇవన్నీ వేసి బాగా ఒకసారి కలుపుకుందాం. తర్వాత ఆయిల్ వేసుకుని కూడా బాగా చేతితో కలుపుకోవాలండి. ముక్కలన్నిటికి సమానంగా పట్టేలాగా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు 4 నిమ్మకాయలు రసం తీసుకుని రసం తయారు చేసుకుందాం. ఈ ఆయిల్ మనకు సరిపోయింది, ముక్కలు ములిగాయి అన్నంత వరకు వేసుకున్న తర్వాత ఈ నిమ్మరసం వేసి కలిపేసి పక్కన పెట్టుకుందామండి. మర్నాటికి పచ్చడి తయారవుతుంది. సింపుల్గా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇది మనకి దోశ, ఇడ్లీ, పెరుగన్నం, పప్పు వాటితో రైస్తో కూడా తినచ్చు.